అందరికీ నమస్తే అండి. సో తెలుగు సినిమాలు ప్రస్తుతానికి బాగానే ఉన్నప్పటికీ కంటెంట్ చచ్చిపోయి సినిమా ఖర్చు పెరిగిపోయి హీరోల రెమ్యూనరేషన్లు డైరెక్టర్ల రెమ్యూనరేషన్లు పెరిగిపోయి అనవసరమైన ఎలివేషన్లు బిల్డప్ల కోసం భారీగా ఖర్చు పెట్టేసి కంటెంట్కి తగిన ఖర్చు లేక ఏరియాకి తగిన అమ్మకం లేక బహుశా ఒక 2-3 సంవత్సరాల్లో ఇదే పంథా కొనసాగితే తెలుగు సినీ రంగం కుదేలైపోద్ది. ప్రస్తుతానికి గాలిలో మేడలు కొడుతున్నట్టు లేదా గాలి బుడగల వాటంలో ఉంది. మీరు వింటున్నది నిజమే. ఎందుకంటే సినిమా కంటెంట్ ఉన్నప్పటికీ, సినిమా బాగుంటున్నప్పటికీ, హీరో కష్టపడుతున్నప్పటికీ, డైరెక్టర్ టాలెంట్ మొత్తం పెడుతున్నప్పటికీ సినిమాకు మంచి టాక్ వస్తుంది, ఆడియన్స్ కూడా నచ్చుతుంది, కానీ డబ్బులు రావట్లా. సినిమాను కొనుక్కుంటున్న బయ్యర్ నష్టపోతున్నాడు. ఇది ఈ మధ్య చాలా సినిమాల్లో నేను చూశాను. చాలా సినిమాలకు సంబంధించి మనం చెప్పుకోవచ్చు. తాజాగా పెద్ది అందుకు సరైన ఉదాహరణ. పెద్ది సినిమా మొత్తం మీద 202 నుంచి 205 కోట్లు వసూలు చేసింది. నెట్ షేర్ 220 కోట్లు రావాల్సి ఉంది. అంటే సుమారుగా 15 కోట్లు నష్టాల్లో ఉంది ప్రస్తుతానికి. ఇంకా వచ్చే అవకాశం లేనట్టే. ఇదేంటి, సినిమా బాగుంది, నేను కూడా సినిమాకి వెళ్ళి వచ్చాను. నేను 2 సార్లు చూసే సినిమా రివ్యూ ఇచ్చాను. రామ్ చరణ్ బాగా కష్టపడ్డారు, మంచి తిరుగులేని అద్భుతమైన యాక్టింగ్ చేశాడు. కొన్ని సీన్స్ బాగా ఎమోషనల్గా టచ్ అయ్యాయి. జగబాబు క్యారెక్టర్ సుదీర్ఘకాలం గుర్తుండిపోద్ది. కథ బాగుంది, కంటెంట్ ఉంది, చాలా డిఫరెంట్ లైన్ తీసుకున్నాడు, అన్నీ బాగున్నాయి. థియేటర్కి ఒక 10 మంది వెళ్తే 10 మందిలో 7గురికి సినిమా నచ్చుతుంది. అంటే మోర్ దాన్ 70% సినిమా నచ్చుతుంది, ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది. కానీ అన్నీ ఉన్నా సరే సినిమా లాంగ్ రన్లో వస్తుందేమో, కమర్షియల్గా సక్సెస్ అవుద్దేమో, బ్రేక్ ఈవెన్ టార్గెట్ చేరుకుంటుందేమో అనుకున్నప్పటికీ లేదు, రీచ్ అవ్వలేదు. సుమారుగా 15 కోట్లు నష్టాల్లో ఆగిపోయింది. అయితే ఈ నష్టం అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల బాగా లాభపడ్డారు. నాకు తెలిసి 2 తెలుగు రాష్ట్రాల్లో అందరికీ కూడా బ్రేక్ ఈవెన్ వచ్చింది. కొన్ని చోట్ల లాభాలు వచ్చాయి. ఉభయ గోదావరి జిల్లాలో లాభాలు వచ్చాయి, వైజాగ్లో లాభం వచ్చింది, హైదరాబాద్లో కూడా పర్వాలేదు లాభాలు వచ్చాయి. కొన్ని చోట్ల నెల్లూరు అక్కడక్కడ జస్ట్ బ్రేక్ ఈవెన్తో బయటపడ్డారు. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్దకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఓవర్సీస్ మార్కెట్లో లాస్ వచ్చింది, ఎక్కువగా అమ్మేశారు. అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో కూడా హిందీలో కావచ్చు, కర్ణాటక, తమిళనాడు మార్కెట్ కూడా పెద్దగా లేక లాస్ వచ్చింది. అంటే ఒక 100 మంది ఆ సినిమాను కొంటే అందులో ఒక 50 మంది స్వల్ప లాభాల్లో బయటపడ్డారు. ఒక 25 మంది బ్రేక్ ఈవెన్ చేరుకున్నారు, పర్వాలేదు. ఒక 25 మంది నష్టపోయారు. ఓవరాల్గా చూసుకుంటే ఒక 15 కోట్లు లాస్లో ఉంది. సినిమా బాగుంటుంది, ఆడియన్స్కి నచ్చుతుంది, కానీ ఎందుకు నష్టాల్లోకి ఎందుకు వెళ్తుందంటే కంటెంట్కి తగిన ఖర్చు ఉండట్ల, ఏరియాకి తగిన అమ్మకం జరపట్ల. ప్రతి హీరోకి కొన్ని ఏరియాలు కంచుకోటల్లో ఉంటాయి. ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమా రాయలసీమలో మంచి రేటు ఉంటుంది. చిరంజీవి గారి సినిమా ఉభయ గోదావరి జిల్లాలో మంచి రేటు ఉంటుంది. అల్లు అర్జున్ సినిమా నైజాం ఏరియాలో మంచి రేటు ఉంటుంది. అలా ఒక్కొక్క హీరోకి ఒక్కో ఏరియా మంచి మార్కెట్ ఉంటుంది. దానికి తగ్గట్టు అక్కడ సేల్ ఉండాలి, అంతే తప్ప ఇప్పుడు ఆ ఫార్ములా లేదు. వాళ్ళకి నచ్చిన రేటు వాళ్ళు ఫిక్స్ చేస్తున్నారు, దానికి తగ్గట్టు కొనుక్కోవాల్సిందే. 2-3 సినిమాలు కొంటున్న బయ్యర్లు 3వ సినిమాకి వచ్చేసరికి వెనక్కి వెళ్ళిపోతున్నారు. కొత్తోడు ఎవడో కూడా వస్తున్నాడు. ఇదో ప్యాషన్ అయిపోయిందనమాట. మా జిల్లాకి నేను సినిమా కొన్నాను అని ప్యాషన్ అయిపోయింది. అందుకే ఒకప్పుడు ఇది వ్యాపారంగా చూసేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా రాను నష్టపోతున్నారు. పెద్ద సినిమా ఒక టార్గెట్, ఒక ఉదాహరణ కదా. ఓజీ సినిమా కూడా మరో ఉదాహరణ. ఓజీ సినిమా కూడా అద్భుతమైన మంచి సినిమా, మంచి కంటెంట్, అసలు ఎక్కడ ఆగదు సినిమా, చాలా స్పీడ్గా ఉంటుంది, మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. కానీ ఆ సినిమా కూడా చివరికి కొన్ని ప్రాంతాల్లో లాస్ అయ్యాయి. అలాగే ఈ మధ్య వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్, ఆ సినిమా కూడా చాలా ప్రాంతాల్లో లాస్ అయ్యాయి. అంతెందుకు, ఎన్టీఆర్ గారి దేవర సినిమా బాగుంటుంది, ఎన్టీఆర్ కష్టపడ్డారు, సినిమా చాలా చోట్ల సక్సెస్ అయింది, మంచి డబ్బులు వచ్చాయి. కానీ కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో లాస్ వచ్చింది. ఓవరాల్గా ఆ సినిమా సుమారుగా 430 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది. ఏంటి అంత డబ్బులు వచ్చినా సరే ఎందుకు లాస్ అంటావని మీరు అనొచ్చు. 2-3 ప్రాంతాల్లో లాస్ వచ్చింది, డబ్బులు రాలేదు. అంటే ఇక్కడ ఇంబ్యాలెన్స్ అవుతుందన్నమాట. అంటే సినిమా ఉదాహరణకు నాని సినిమాలు హిట్ 3 ఒకటి, నానిది గ్యాంగ్ లీడర్ ఒకటి, అలాగే హాయ్ నాన్న ఒకటి, ఇవి కూడా అంతే. నాని సినిమాలు కొన్ని ప్రాంతాల్లో రేట్లు వస్తున్నాయి, సినిమా బాగుంటుంది, కంటెంట్ బాగుంటుంది,
అమ్ముతున్నారు, హిట్ టాక్ వస్తుంది, పాజిటివ్ టాక్ వస్తుంది, కానీ కమర్షియల్గా వర్కౌట్ అవ్వట్లా, కమర్షియల్గా ఫెయిల్ అవుతున్నాయి, డబ్బులు రావట్లా. ఎందుకు? ఎక్కువ రేటు పెట్టి అమ్మేస్తున్నారు. ఇలా తెలుగు సినిమాలో ఉన్న ఇంబ్యాలెన్స్ ఏమిటంటే ఏరియాకి తగిన రేటు పెట్టట్లేదు. ఆ ఏరియాలో వాళ్ళు ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాల వాళ్ళు పలానా హీరో సినిమా రిపీటెడ్గా చూస్తారు, హైదరాబాద్ వాళ్ళు పలానా హీరో సినిమా రిపీటెడ్గా చూస్తారు, ఇదిగో రాయలసీమలో ఈ హీరో సినిమా ఆడదు అని కొంత ఉంటుంది. అది ట్రేడ్ వర్గాల్లో లెక్కలు ఉంటాయి. ఆ లెక్కలకు తగ్గట్టు ప్రైస్ డిసైడ్ చేయాలి, ఆ లెక్కలకు తగ్గట్టు అక్కడ కొనుగోలు చేయాలి. కానీ ఇప్పుడు అదేమీ లేదు. రామ్ చరణ్ సినిమా పెద్ద అద్భుతంగా నటించాడు కాబట్టి మీ ఏరియాకి ఈ రేటు అని చెప్పి ముందే వాళ్ళు ఫిక్స్ చేసేయడం. ప్రొడ్యూసర్లు ఇబ్బంది లేదు, లాభాలకు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు అమ్ముకుంటున్నారు సేఫ్గా. కానీ అది కొనుక్కుంటున్న బయ్యర్లు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళు నష్టపోతున్నారు. ఒకవేళ ఆ సినిమాని థియేటర్లో రిలీజ్ చేసినప్పుడు ఆ థియేటర్లో షేర్కి వెళ్ళారు అనుకోండి, థియేటర్ వాళ్ళు కూడా కొంత నష్టపోతున్నారు. అందుకే తెలుగు సినిమాల్లో చాలా ఉన్నాయి. మనం ఇటువంటి ఉదాహరణలు నాకు ఇప్పుడు గుర్తొచ్చాయి కాబట్టి ఇవి చెప్తున్నాను, కానీ పెద్ద ఇదే అదని. కానీ చాలా సినిమాలు గడిచిన 4-5 సంవత్సరాలుగా అనేక సినిమాలు ఆడియన్కి కనెక్ట్ అవుతున్నాయి, మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది, కానీ కమర్షియల్గా సక్సెస్ అవ్వట్లేదు. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే సినిమా బడ్జెట్ తక్కువ పెట్టుకోండి. ఎక్కువ బీభత్సమైన బడ్జెట్ పెట్టేసి అనవసరమైన సీన్లో అనవసరమైన ఎలివేషన్స్ వద్దు. సో బడ్జెట్ లిమిట్లో పెట్టుకోవడం వలన లిమిటెడ్ బడ్జెట్లో అమ్ముతారు, సినిమాను అమ్ముతారు. దానివలన కొనుక్కునేవాడికి కూడా నొప్పి ఉండదు. సినిమా కాస్త హిట్ టాక్ వస్తే డబ్బులు వస్తాయి అనే నమ్మకం ఉంటుంది. కానీ ఇప్పుడు ఎంత పెద్ద హీరో అయినా, ఎంత మంచి హిట్ టాక్ వచ్చినా డబ్బులు రావట్లేదు, కమర్షియల్గా సక్సెస్ అవ్వట్లేదు. సో ప్రతి ఒక్కరూ పుష్ప రేంజో లేదా ప్రతి ఒక్కరూ బాహుబలి ఆర్ఆర్ఆర్ రేంజో, ప్రతి ఒక్కరూ కల్కి రేంజో టార్గెట్ పెట్టుకోకర్లా. సో కొన్ని సినిమాలకు ఒక స్థాయి ఉంటుంది, ఆ స్థాయికి తగ్గట్టు బడ్జెట్ పెట్టినప్పుడు ఆ స్థాయికి తగ్గట్టు అమ్మితే బాగుంటుంది అనమాట. లేకపోతే మాత్రం భవిష్యత్తులో ఒక 2-3 ఏళ్ళు ఇదే పందా కొనసాగితే సినిమాలు బాగున్నప్పటికీ డబ్బులు రాకపోతే ఇంకెవరు కొనేవాళ్ళు ఉండరు. అది తెలుగు సినిమాకి చాలా నష్టం చేస్తుంది అనమాట. థ్యాంక్ యూ.